జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2024 డిసెంబర్ నెల 29వ తారీఖు ఆదివారం నుండి 2025 జనవరి నెల 4వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: వృషభంలో వక్రించినటువంటి గురువు, కర్కాటకంలో వక్రించినటువంటి కుజుడు, కన్యారాశిలో కేతువు, వృశ్చిక రాశిలో బుధుడు, ధనస్సు రాశిలో రవి, కుంభములో శుక్రశనులు, మీనరాశిలో రాహువు. వృశ్చిక, ధనస్సు, మకర, కుంభరాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభ ఫలితాలకు, లాభాలకు అవకాశం కనిపిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలను, మంచి అభివృద్ధిని, అవకాశాలను మీరు ఈ వారంలో చేజిక్కించుకుంటారు. స్త్రీజన సహకారంతో శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, విందు వినోదాలలో పాల్గొనడం కానీ, ఈ రకంగా సంతోషకర వాతావరణాన్ని మీరు చవిచూస్తారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో నిరాడంబరంగా విజయాలను, నూతన అవకాశాలను అందుకుంటారు. ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగానే ఈ వారంలో కనిపిస్తున్నాయి. ఆ రకంగా మీరు ఇబ్బందులు పడేటువంటి వాతావరణం ఏమాత్రం కనపడటం లేదు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, అధికారులతో కాస్త అభిప్రాయ భేదాలకు అవకాశం ఈ వారంలో వచ్చే సమస్యలుగా మీరు ఊహించుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. జన సంబంధాలు పెరగడం వల్ల కొన్ని విషయాలు మీకు ఒక అవగాహనకు వచ్చేటువంటి పరిస్థితి ఈ వారంలో ఎదురవుతుంది. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు కానీ, బ్యాంకు సంబంధించిన విషయాలు కానీ, రుణ సదుపాయాలు కానీ మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన కార్యక్రమాలు లేక నూతన వ్యక్తుల పరిచయంతో మీరు చేసేటువంటి పనులు విజయవంతంగా, నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికమయ్యేటువంటి సూచన, తద్వారా వచ్చేటువంటి సమస్యలు, అధికారులతో అభిప్రాయ భేదాలు ఈ వారంలో వచ్చే సమస్యలుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ శనగలను గురువారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు నిత్యం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున్ రాశి వారు. ఈ మిథున్ రాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను, అవకాశాలను, ఆదాయాన్ని పొందేటువంటి సూచన కనిపిస్తోంది. ఆర్థిక విషయాలు కాస్త ఆశాజనకంగానే ఉన్నప్పటికీ అవసరానికి సర్దుబాటు అయ్యేటువంటి విధానం కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యక్తుల పరిచయం కానీ, నూతన కార్యక్రమాలు కానీ సజావుగానే ముందుకు సాగుతాయి. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో కాస్త గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఈ వారంలో కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు కుటుంబపరమైనటువంటి అశాంతికి కారణమయ్యేటువంటి సూచన కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి కానీ, మీ కుటుంబంలో పనిచేసే పని వారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ నిత్యం పారాయణం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు కొన్ని కార్యక్రమాలు సజావుగా జరగడానికి ఉపయోగపడతాయి. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలు మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తాయి.
కొన్ని అసౌకర్యాలను ఈ వారంలో మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఖర్చులు ఆర్థికపరమైనటువంటి సమస్యలకు దారితీసే విధంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ పెసరపప్పును గాని పెసర్లను గాని బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను అవకాశాలను మీరు అందుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, నూతన అవకాశాలను, లాభాలను అందుకునే దిశగా ఈ వారం మీకు ముందుకు సాగుతుంది. మీ ఆలోచనలు చాలా వరకు ఆశలు సాధ్యమవుతాయి. కార్యసాధనలో మీరు విజయాన్ని పొందగలుగుతారు. అవసరానికి అనుగుణంగా ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లు, ఆర్థికపరమైనటువంటి లాభాలని మీరు అందుకుంటారు. విదేశీ వ్యవహారాలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఒక్క విషయంలో మిమ్మల్ని నిరాశ వెంటాడుతుంది. ఆ రకంగా మీరు అశాంతికి గురవుతారు. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యారాశి వారు ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు ఈ వారంలో అందుకుంటారు. సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి విధానాన్ని ఈ వారంలో మీకు అనుకూలంగా ఉంటుంది. జన సహకారం వల్ల చాలా కార్యక్రమాలు మీరు సునాయాసంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. ఒక వివాదాన్ని ఎట్టకేలకు పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబంలో అశాంతిని కలిగించేటువంటి కొన్ని సంఘటనలు జరగడానికి అవకాశం కనిపిస్తోంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించండి. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకి, కలహాలకి అవకాశం కనిపిస్తోంది. ఆ విషయంలో కూడా మీరు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రవర్తించండి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ మహాలక్ష్మి అష్టకం గాని, కనకతార స్తోత్రాన్ని గాని నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు శ్రీ మహాలక్ష్మి దేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా సుఫలితాలను, లాభాలను మీరు అందుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు మీకు అనుకూలంగా లాభసాటిగా ఉంటాయి. అధికారుల అండదండలతో ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే అధికారుల నుంచి కానీ మీరు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారు. స్త్రీజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొనడం, తీర్థయాత్రలు చేయడం, సంతోషకర వాతావరణాన్ని మీరు అనుభవించే పరిస్థితి కనిపిస్తుంది. ధైర్యంగా మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మీకు ఎంతగానో లాభసాటిగా, విజయవంతంగా ముందుకు సాగుతాయి. ఈ రాశి వారికి ఈ వారంలో కాస్త శ్రమ, అలసట అధికమయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్ల ద్రాక్షను కానీ 1 కేజీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో శ్రీ సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారు. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వృశ్చిక రాశి వారికి వరంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను, మంచి ఫలితాలను ఈ వారంలో మీరు అందుకుంటారు. ఈ వారంలో ఒక సంతోషకరమైనటువంటి కార్యక్రమాన్ని మీరు అవలంబించి విజయం సాధిస్తారు, లేక ఒక శుభవార్తని అందుకునే సూచన కూడా కనిపిస్తోంది. వ్యాపార అభివృద్ధి విషయంలో మంచి ఆదాయాన్ని, అవకాశాలను అందుకుంటారు. కుటుంబంలో సంతృప్తికర వాతావరణాన్ని ఈ వారంలో మీరు అనుభవిస్తారు. భగవంతుని ఆశీస్సులు, పూర్వపుణ్యం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. మీ ఆలోచనలు కొన్ని కాస్త ఇబ్బందిగా మారే సూచన కల్పిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ఆలోచించండి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పును మీరు పేదవారికి మంగళవారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.
ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను, అవకాశాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సహా ఉద్యోగుల యొక్క సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుంది. మీ ఆలోచనలు చాలా వరకు ఈ వారంలో కార్యరూపం దాలుస్తాయి. ఆ రకంగా మీరు సంతృప్తిగా ఉండగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ప్రయాణాలు, స్థానచలనాలు కాస్త ఇబ్బందిగా మారే సూచన ఈ వారంలో మీకు కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ బియ్యం సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుస్సు రాశి వారు లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో సంతోషాన్ని కలగజేస్తుంది. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యక్తుల పరిచయం కానీ మీకు లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు, బ్యాంకు లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి. జన సంబంధాల పెరగడం వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని, అవకాశాలను అందుకుంటారు. అధికారులతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు కానీ, లేకపోతే మనస్పర్ధలకు కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని ప్రవర్తించండి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ గోధుమ పిండి కానీ, గోధుమలు కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో నిత్యం సూర్యాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మకర రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు పొందగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, విందు వినోదాలలో పాల్గొనే వాతావరణం మీకు ఈ వారంలో కనిపిస్తుంది. మీ ఆలోచనలు చాలా వరకు వ్యాపార అభివృద్ధిని కలిగే విధంగా కనిపిస్తున్నాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో నూతన అవకాశాలను, విజయాలను సాధించుకుంటారు. అధికారుల అండదండలతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని పొందగలుగుతారు. సోమరతనం వల్ల పనులు వాయిదా వేసి కాస్త ఇబ్బందులు కొని తెచ్చుకునే వారుగా ఈ వారం కనిపిస్తోంది మీరు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ నల్లద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం నిత్యం చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ మాటకు విలువ పెరగడం వల్ల కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. జన సంబంధాలు పెరగడం వల్ల మంచి అభివృద్ధిని, సమాజంలో గుర్తింపుని తెచ్చుకోగలుగుతారు. అధికారుల అండదండలతో ప్రభుత్వం నుంచి కానీ, లేక అధికారుల నుంచి కానీ మంచి అభినందనలు, ఆదాయాన్ని అందుకునే సూచన కనిపిస్తుంది. దుబారా ఆలోచనలు ఆర్థిక సమస్యలకు దారితీసే విధంగా కనిపిస్తున్నాయి. కుటుంబంలో అశాంతిని కలిగించే కొన్ని సంఘటనలు కూడా కనిపించే వాతావరణం ఉంది మీకు ఈ వారంలో. ఈ రాశి వారికి ఈ వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములను మీరు శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ సూక్తం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.